దేవుడు నీతో వ్యాజ్యమాడుచున్నాడని అనిపిస్తుందా? అయితే ఇదే కారణం. యోబు గ్రంథంలో 10వ అధ్యాయం 2వ వచనంలో, నీవేళ నాతో వ్యాజ్యమాడుచున్నావో నాకు తెలియచేయము. అలసిపోయిన ఓ హృదయమా, ఒకవేళ నీ సౌందర్యాన్ని పరిపూర్ణం చేయడానికి దేవుడు నిన్నిలా బాధలకి గురి చేస్తున్నాడేమో. నీలోని కొన్ని అందాలు శ్రమల్లో కానీ బయటికి తెలియనివి ఉన్నాయి. ప్రేమ మినుగురు పురుగు లాంటిది. చుట్టూ చీకటి అలుముకున్నప్పుడే తప్ప దాని వెలుగు బయటికి కనపడదు. నిరీక్షణ అనేది మిణుకు అనే తారలాంటిది. సమృద్ధిగా ఉన్న పరిస్థితుల్లో పగటి వేళ సూర్యకాంతిలో అది కనపడదు. శ్రమకాలంలో చీకటి రాత్రిలోనే దాన్ని చూడగలం. కష్టాలు అనేవి నల్లని ముక్మల్ గుడ్డ లాంటివి. వాటిలో దేవుడు వజ్రాల వంటి తన దీవెనల్ని చుట్టి తన పిల్లల కోసం ఉంచాడు. ఆ నల్లని గుడ్డలో వజ్రాలు మరింత తళుకులు విరజిమ్ముతాయి. ఇంతకు ముందే కదా నువ్వు మోకాళ్ళని ప్రార్థించావు, ప్రభు నాకు విశ్వాసం లేదేమోనని నాకు సందేహంగా ఉంది, నాకు విశ్వాసం ఉంది అని నాకు తెలిసేలా చెయ్యి అని. మరి కష్టాలను పంపమని ప్రార్థించడమేగా ఇది. నీకు తెలియకపోవచ్చు ఈ ప్రార్థనకి పర్యవసానం. ఎందుకంటే నీలోని విశ్వాసం పరీక్షకి గురైనప్పుడే కదా విశ్వాసం అసలు ఉన్నది లేనిది తెలిసేది. ఇది నీకు ఆధారం. మనలోని సులక్షణాలు వెలుగులోకి రప్పించడం కోసం దేవుడు మనపైకి శ్రమల్ని పంపుతాడు. మనలో అవి ఉన్నాయి అన్న నిర్ధారణ మనకి కలగడం కోసం ఆ శ్రమలు మనకి సంభవిస్తూ ఉంటాయి. ఇది కేవలం మనలోని ఆత్మ సౌందర్యాన్ని తెలుసుకోవడం మాత్రమే కాదు, ఆ సౌందర్యం అభివృద్ధి కావడానికి కూడా ఈ పవిత్రమైన శ్రమలు తోడ్పడతాయి. దేవుడు తన సైనికులకి శిక్షణనిచ్చేది సౌఖ్యాలు ఉన్న మందిరాల్లో కాదు, బయట ఎండలో కవాతులు కఠినమైన విశ్వాసాలతోనే. ఆయన వాళ్ళని సెలయేళ్ల కడ్డం పడి నడవమంటాడు, నదుల్ని ఏదమంటాడు, కొండలెక్కమంటాడు, వీపు మీద బోలెడంత బరువుతో మైళ్ళ తరబడి నడిపిస్తాడు. క్రైస్తవుడా, నువ్వు అనుభవిస్తున్న శ్రమలకి కారణం ఇదే. నీతో ఆయన వ్యాజ్యం ఆడటానికి కారణం ఇదే. సైతాను మిమ్మల్ని కదిలించకుండా ఉంటే అది దేవుడు మన జీవితాల్లో ఎక్కువ శక్తిని